72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ, మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఛాలెంజెస్ అనేవి పెరుగుతాయి. కొంచెం డైలీ స్కెడ్యూల్ ఏదైతే ఉంటుందో, ఈ రొటీన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మార్పులు అనేది వస్తాయి. కొంచెం బాధ్యతలు కూడా పెరుగుతాయి. మానసిక ప్రశాంతత అనేది కొంచెం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి ఈ మాసంలో. అలాగే గృహిణులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఉండేవారికి, రిటైర్డ్ పీపుల్కి కూడా కొత్త బాధ్యతలు పైన పడే అవకాశం కనబడుతోంది. ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉంటారో వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు అని చెప్పవచ్చును. కొంతవరకు 100% అవ్వకున్నా కూడా పూర్వ వైభవంలో కొంత భాగమైన వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా ఈ కుంభరాశి జాతకులు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి. పలు విధములైన ఆలోచనలు మెదడులోకి వస్తూ ఉంటాయి, మనస్సులోకి వస్తూ ఉంటాయి, పుష్ చేయబడతాయి బయట నుండి. వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, మౌనంగా ఉండాలి, చేస్తున్న పనులు ఫోకస్డ్గా చేస్తూ ఉండాలి. ఈ కుంభరాశి జాతకులు కొంచెం బాధ్యతలు అయితే పెరుగుతాయి. కొంచెం డైలీ స్కెడ్యూల్లో మార్పు అయితే వస్తుంది ఈ మాసంలో. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అన్న పానీయాదుల విషయంలో జాగ్రత్త వహించండి. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనము, సరైన వ్యాయామం ఒంటికి ఉండేలా చూసుకోండి. ఇవి చిన్నవి పాటిస్తే గనక ఈ మాసం కుంభరాశి జాతకులకు హాయిగా సాగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారు చక్కటి అవకాశాలను పొందుతారు. ఉద్యోగ పరంగానే అనుకోండి, హయ్యర్ ఎడ్యుకేషన్ పరంగానే అనుకోండి, చక్కటి ఫలితాలను, చక్కటి రిజల్ట్స్ ని ఈ మాసంలో పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు లేకుంటే ఇంకా కష్టపడాలి నెక్స్ట్ ఇయర్ కోసం. కాకపోతే మ్యాక్సిమం ఈసారి వారు అనుకున్న ఫలితాలనే పొందుతారు అన్ని విషయాలలో విద్యార్థులు. అలాగే మాట విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము. అలాగే ధనము విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎందుకంటే అనుకోని ఖర్చులు కనబడుతున్నాయి. అలాగే వస్తుంది అనుకున్న డబ్బు ఆలస్యంగా రావచ్చును. సో ఈ విధంగా ఆర్థిక పరమైన ఇంబ్యాలెన్స్ అనేది కనబడుతోంది. కాబట్టి పొదుపుగా ఉండండి, పొదుపుగా మాట్లాడండి, మాటలు కూడా పొదుపుగా ఉండాలి. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండే ప్రయత్నం చేయండి, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి, చాలు. మిగిలిన అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి. ఈ కుంభరాశి జాతకులు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి గురుగ్రహము కర్కాటక రాశిలోనికి వస్తుంది. ఈ విధంగా రావటం వలన మిథున రాశి జాతకులకు చాలా చక్కటి బెనిఫిట్స్ అనేవి సమకూరుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి అనేది కనబడుతుంది. ఈ మిథున రాశి జాతకులకు అనుకున్న డబ్బులు చేతికి అందటము, రూపాయి కష్టపడితే 2 రూపాయల ధనలాభం రావటము, ఈ విధంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి సంతృప్తి, పురోగతి అనేవి ఈ మిథున రాశి జాతకులకు ఉంటాయి. అలాగే కుటుంబ సౌఖ్యము, ఈ కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. అన్యోన్యత అనేది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, అవగాహన ఇంతకుముందు ఏదైతే లోపించిందో
అది ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో ఏర్పడుతుంది. ఇకపై కూడా అది కంటిన్యూ అవుతుంది. కన్యా రాశి జాతకులకు ఈ గురువు 11వ ఇంటిలోకి సంచారం చేయటం వలన ధనలాభము, ఖర్చులు తగ్గటము, అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సరైన పునాదులు వేసుకోవటం లాంటివి ఈ మాసంలో ఈ మాసంలో కాకుండా కూడా ఈ సంవత్సరంలో ఈ గ్రహ సంచారం ద్వారా కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా తమకంటే పెద్దవారు ఉంటారు కదా, తోబుట్టువులు, వారితో అన్యోన్యత, తోబుట్టువులనే కాదు తమకంటే వయోధికులందరితో కూడా సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. అలాగే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఇది లేదు, ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండటము, అలాగే పనుల్లో ముందుకు వెళ్ళటము, ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కన్యా రాశి జాతకులకు చాలా చక్కగా కనపడుతున్నాయి. మకర రాశి జాతకులు, ఈ మకర రాశి జాతకులకు ఈ గురువు కర్కాటకంలోకి రావటం ద్వారా గృహ సౌఖ్యము, జీవిత భాగస్వామి ద్వారా ఆనందము, లాభము, అలాగే వారి సహాయ సహకారములు, ఇవన్నీ పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే కొత్తగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎవరైతే శ్రద్ధను ఉంచుతారో, ధ్యాసను ఉంచుతారో వారికి చక్కటి లాభాలు కనబడుతున్నాయి. ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంచారము చాలా లాభాన్ని సమకూరుస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ మకర రాశి జాతకులు. ఈ గురు సంచారము, కర్కాటకంలో గురు సంచారం అనేది వృశ్చిక రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి జాతకులు సహజంగా కూడా వేవరింగ్ మైండ్ కలిగి ఉంటారు. కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరుక్షణంలో ఉండదు, ఏవో కొత్త కొత్త ఆలోచనలు మైండ్లోకి వస్తుంటాయి. సో వీళ్ళకి కొంచెం ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ గురువు కర్కాటకంలో సంచారం చేయటం ద్వారా ఈ సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది వృశ్చిక రాశి వారికి వస్తుంది. అలాగే పనులు చేస్తున్న పనుల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు, సత్ఫలితాలను పొందుతారు. అలాగే అదృష్టము సహకరిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఎవరికైతే ఇంతకాలం అదృష్టం సహకరించలేదో ఈ సంచారంలో మార్పు వలన చక్కగా అదృష్టం అనేది సహకరిస్తుంది. చిన్న పనికి కూడా, చిన్న శ్రమకు కూడా అధికంగా లాభం రావటం, అధికంగా సత్ఫలితాలు రావటం అనేది కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు పూర్వపుణ్యము, పెద్దల ద్వారా సంక్రమించే లాభము, ఇవన్నీ చక్కగా కనబడుతున్నాయి.